సో, మనకొక ట్రైనింగ్ సైట్ ఉంది గదా! ట్రైనింగ్ అదే షేర్ పాయింట్ ట్రైనింగ్ సైట్ అని ఒకటుండాలి. మనకేంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఇది? మా స్క్రీన్ కనిపిస్తుందో లేదో చెప్పండి. యెస్ సార్. కనిపిస్తుంది. ఓకే. సో, మనం ఫస్ట్ నుంచి హై లెవెల్ నుంచి ఎళ్దాం పర్మిషన్స్ అసల. కంపెనీలు ఎలా క్రియేట్ చేస్తారో అట్లా ఎళ్దాం. సో, ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని యూజర్‌గా క్రియేట్ చేస్తారనమాట కంపెనీలో. ఓకే. దాన్ని అడ్మిన్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ. మనకి అడ్మిన్ తెలుసు గదా! సో, ఇక్కడేంటంటే మనకి యూజర్స్‌లో యాడ్ చేస్తారు మనకి ఇక్కడ. మనం కొత్తగా జాయిన్ అయితే కంపెనీలో. ఓకే. ఇలా జాయిన్ అవ్వగానే మనకొక యూజర్ నేమ్, పాస్వర్డ్ వాళ్ళిస్తారు. సో, అట్లా మన మనది యాక్టివ్ డైరెక్టరీలోకి మన ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోద్దనమాట కంపెనీలో. అంటే మనకి కంపెనీలోకి ఏదన్నా యాప్స్ యాక్సెస్ చేసుకోవడానికి ఒక యూజర్ ఉండాలనమాట ఫస్ట్ అది. అదొకటి మెయిన్. తర్వాత మన షేర్ పాయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ పాయింట్ అడ్మిన్ సెంటర్‌కెళ్తారనమాట వాళ్ళు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తుంటే, మీరు చూస్తుందంతా ఆఫీస్ 365 అడ్మిన్ ప్యానెల్ అనమాట ఇదంతా. అడ్మిన్ కంట్రోల్ ఇదంతా. ఓకే. సో, ఈ కంట్రోల్స్‌లోనే మనకిక్కడ షో ఆల్ అని క్లిక్ చేస్తే మీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ, మీకిక్కడ షేర్ పాయింట్ అడ్మిన్ సెంటర్ వచ్చిద్ది. ఇక్కడ అడ్మిన్ సెంటర్స్, ఇక్కడ షేర్ పాయింట్ అడ్మిన్ సెంటర్ వచ్చిద్దనమాట మనకి. ఓకే. సో, ఈ షేర్ పాయింట్ అడ్మిన్ సెంటర్‌లో మనకి ఏం చేస్తామంటే జనరల్‌గా మన కంపెనీకి సంబంధించిన ఇంట్రానెట్ సైట్స్‌ని ఇక్కడ మనం డిజైన్ చేస్తాం అనమాట మనం. ఓకే. ఇక్కడ మనం యాక్చువల్‌గా యాడ్ చేస్తాం. క్రియేట్ చేస్తాం మనం వాటిల్ని. ఓకే. వాటిల్ని ఇక్కడ యాక్టివ్ సైట్స్ అంటారు. సో, ఈ యాక్టివ్ సైట్స్‌లో మనం ఏదన్నా ఆహ్, ఒక యాక్టివ్ సైట్ ఇట్లా ఏదన్నా లెర్న్ షేర్ పాయింట్ అని ఇట్లా ఇవన్నీ క్రియేట్ చేస్తాం అన్నమాట మనం. ఓకే. సో, దీంట్లో మనం ఈ ట్రైనింగ్ 2022 అని మనం ఒకటి క్రియేట్ చేసాం అక్కడి నుంచి. ఓకే. సో, ఇది మన కంపెనీ ఇంట్రానెట్ అనుకోండి. ఇప్పుడు ఈ కంపెనీ ఇంట్రానెట్‌కి యాక్సెస్ ఎవరికుందో మనం చూడాలనుకున్నాం అనుకోండి ఫస్టు. మీరేం చేయాలంటే ఇక్కడ సైట్ పర్మిషన్స్ అని ఉంటాయి. మీ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఈ సెట్టింగ్ సింబల్‌కి వెళ్తే సైట్ పర్మిషన్స్ అని ఉంటాయి. ఈ సైట్ పర్మిషన్స్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిక్కడ మెంబర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ ఉంటాయి. ఇదంతా పట్టించుకోకుండా కిందకొస్తే అడ్వాన్స్‌డ్ పర్మిషన్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అది క్లిక్ చేయండి మీరు. ఓకే. అప్పుడు మనకి అక్కడికి వెళ్తే మంచి క్లారిటీ వచ్చిద్దనమాట ఇక్కడ. ఓకే. సో, ఫస్ట్ ఏమంటారంటే మనల్ని కొత్తగా ఒకతను జాయిన్ అయ్యాడు. అతనికి మీరు ఇంట్రానెట్‌కి యాడ్ చేయండి అని అంటారు. సపోజ్ మనం ఇప్పుడు గోవర్ధన్ ఉన్నాడనుకోండి ఇప్పుడు. ఇక్కడ గోవర్ధన్ అని చెక్ చేద్దాం ఉన్నాడో లేడో అని ఇక్కడ. గోవర్ధన్ అని వచ్చింది ఇక్కడ. కానీ ఈ సైట్‌కి పర్మిషన్ లేదు గోవర్ధన్‌కి ఇక్కడ. చూడండి ఇక్కడ. గోవర్ధన్‌కి సైట్‌కి పర్మిషన్ లేదనమాట. ఓకే. సో, మనం ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఎవరిదన్నా ఇవ్వగానే మనకు పర్మిషన్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ చెక్ పర్మిషన్స్ అని ఉన్నాయి గదా! అక్కడికెళ్ళి ఆ యూజర్‌కి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ. సో, గోవర్ధన్‌కి లేదు. ఇప్పుడు గోవర్ధన్ ఏం చేయొచ్చంటే గోవర్ధన్ ఏం చేస్తాడిప్పుడు అనుకోకుండా ఈ సైట్‌ని క్లిక్ చేసాడనుకోండి ఇప్పుడు. ఆహ్, ఈ హోమ్‌ని ఎళ్లి క్లిక్ చేసాడనుకోండి. అతనికి అసలిప్పుడు ఆ సైట్ షేర్ చేద్దాం. గోవర్ధన్ ఒకసారి ఈ సైట్ నువ్వు ఎళ్లి క్లిక్ చేయగలవా? ఏం వస్తుందో చూద్దాం. నేను చాట్‌లో ఇచ్చాను ఒక లింక్ అది చూడు. హలో! గోవర్ధన్. సార్ యాక్సెస్ చేస్తున్నాను సార్. ఓకే. సరే. ఓకే.
సార్ యూఆర్ఎల్ లోడ్ అయిపోయిన తర్వాత యాక్సెస్ లేదా వచ్చింది సార్. యాక్సెస్ పర్మిషన్ లేదని వస్తుంది కదా, ఏమంటుంది యాక్సెస్ లేదని? ఏమన్నా బాక్స్ ఎంటర్ చేయమంటుంది ఏదన్నా, లేకపోతే యాక్సెస్ ఇవ్వమంటుందా, రిక్వెస్ట్ పంపించమని? ఎస్ సార్, యూ నీడ్ పర్మిషన్ టు యాక్సెస్ దిస్ సైట్ అని ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది సార్. తర్వాత రిక్వెస్ట్ యాక్సెస్ అని ఒకటి టెక్స్ట్ బాక్స్ లో ప్లీజ్ గివ్ మీ యాక్సెస్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టేసి అది ఒకసారి షేర్ చేయి, వీళ్ళు కూడా చూస్తారు. ఒకసారి షేర్ చేయండి ఈ స్క్రీన్. స్క్రీన్ కనపడుతుంది సార్. ఓకే, ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ యాక్సెస్ చేయి నాకు. ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ యువర్ రిక్వెస్ట్ గోవర్ధన్ ప్లీజ్ గివ్ మీ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాజ్ ఏ అడ్మిన్ నేను షేర్ చేస్తాను నాకు నా స్క్రీన్ని. సో ఇప్పుడు నాకు ఈ ట్రైనింగ్ సైట్లో పర్మిషన్స్ అనే ఒక సెక్షన్కి వెళ్తాను నేను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సైట్ పర్మిషన్స్ అని ఉన్నాయి, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉండిద్ది, ఇక్కడ యాక్సెస్ రిక్వెస్ట్ సెట్టింగ్స్ అని. ఓకే, ఇట్లా ఉండిద్ది. లేకపోతే ఇక్కడ ఎల్లో కలర్ మార్క్ వచ్చింది చూడండి, ఇక్కడ మనకి పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్ సో దట్ దే కెన్ యాక్సెస్ దిస్ సైట్ అని వస్తుంది ఇక్కడ చూడండి. ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే మనకి ఎవరెవరు రిక్వెస్ట్ పంపించారో మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇద్దరు పంపించారు ఇట్లాగా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళది అప్రూవ్ చేస్తాను అనమాట. లేకపోతే ఇట్లా క్లిక్ చేసి పర్మిషన్ ఇది. సో నేను వాళ్ళకి మెంబర్స్లో జాయిన్ చేస్తాను, ఎడిట్ పర్మిషన్, లేకపోతే కాంట్రిబ్యూట్, ఇట్లా ఏదన్నా మనం పెట్టచ్చు. ఇక్కడ ట్రైనింగ్ 2022 మెంబర్స్ అని, లేకపోతే కాంట్రిబ్యూట్ అని, ఇట్లా ఏదన్నా ఇవ్వచ్చు. నేను ఎడిట్లో పెడుతున్నాను వీళ్ళని. సో అప్రూవ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వీళ్ళని. సో ఇప్పుడు వెళ్ళి యాక్సెస్ చెయ్యి. నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి, ఇద్దరు షేర్ చేయండి స్క్రీన్. ఎవరన్నా ఒకళ్ళు షేర్ చేయండి స్క్రీన్. ఎవరన్నా స్క్రీన్ షేర్ చేస్తే చూడొచ్చు. ఇప్పుడు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ వచ్చింది అనమాట. గోవర్ధన్ నీకు కనిపిస్తుందా చూడు ఇప్పుడు సైట్? ఎస్ సార్, నాకు కనపడుతుంది సార్. స్క్రీన్ కూడా షేర్ చేసి సైట్ ఓపెన్ చూద్దాం. నాకు ఇంకా షేర్ సైట్ వచ్చేసింది నీకు. సో ఓకే, నీకు ఇప్పుడు ఏంటి సైట్ ఈజీగా వచ్చేసింది. ఓకే, సో అంటే నీకు యాక్సెస్ వచ్చింది అనమాట. ఇట్లా యాక్సెస్ ఇస్తారనమాట కంపెనీలో. ఓకే, ఇది ఒకటి మనకి. ఓకే, సో తర్వాత ఇది అంతా ఎక్కడ జరిగిద్ది మనకి? ఇక్కడ సైట్స్ పర్మిషన్స్లో జరిగిద్ది అనమాట ఇదంతా. సో ఇప్పుడు ఏంటంటే మనం నేను షేర్ చేస్తాను. సో మనం ఏంటి, ఒక సైట్ ఒక యూజర్ని అడ్మిన్ సెంటర్లో క్రియేట్ చేస్తాం. ఆ యూజర్ని షేర్ పాయింట్ సైట్లోకి యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు అతను యాక్సెస్ చేయగలుగుతాడు. అది ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు సరే మనం యాక్సెస్ ఇచ్చాం. మరి ఈ యాక్సెస్ పర్మిషన్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పర్మిషన్ లెవెల్స్ మనకి ఇక్కడ మీకు పర్మిషన్ లెవెల్స్ 3 ఉంటాయి మనకి. ఫస్ట్ చూడగానే అవి ఏంటంటే ఫస్ట్ విజిటర్స్ ఒకటి ఉంటుంది, సెకండ్ వన్ మెంబర్స్ అని ఉంటుంది, తర్వాత థర్డ్ వన్ ఏంటి ఫుల్ కంట్రోల్ అన్నమాట. ఓకే, సో
మనం జనరల్‌గా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరిని ఏం చేయాలంటే విజిటర్స్‌లోకి యాడ్ చేసేయాలి. వాళ్ళేంటి జస్ట్ మన సైట్‌ని చూస్తారంతే. ఇంకేమి చేయలేరు. ఓకే. సో, నేనేం చేస్తానంటే గోవర్ధన్ ఇప్పుడు విజిటర్స్‌లోకి పంపిస్తాను. అప్పుడు ఆ సైట్ ఎట్లాగా ఉండిద్దో చూద్దాం మనం. ఇప్పుడసలెళ్లి మనం గోవర్ధన్‌కి ఏం పర్మిషన్ ఇచ్చామో చూద్దాం మనం. ఫస్ట్ చెక్ చేద్దాం ఇక్కడ. చెక్ పర్మిషన్స్‌లోకెళ్ళి గోవర్ధన్‌కి ఇందాకైతే లేదు కదా! ఇప్పుడు యాడ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు చూద్దాం మనకి ఏం చూపిస్తుందో ఇది. ఇది ఇప్పుడు ఏం చూపిస్తుంది? ఎడిట్ చేయగలడు గోవర్ధన్ అని చూపిస్తుందనమాట మనకి. ఓకే. సో, నేనేం చేస్తానంటే ఎడిట్ అంటే మెంబర్స్‌లో ఉండొచ్చు అని మనం గెస్ చేద్దాం ఒకటి. ఇట్లా గెస్ చేసాం. ఇప్పుడు నేను గోవర్ధన్‌ని తీసేస్తున్నానిక్కడ. అందరిని తీసేసానిప్పుడు. సో, గోవర్ధన్‌ని తీసేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విజిటర్స్‌లో యాడ్ చేస్తా. విజిటర్స్ గ్రూప్‌లో ఇక్కడ. మీరెప్పుడైనా ఇట్లా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ సెండ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ అని ఉండిద్ది. టిక్ మార్క్ అది తీసేయాలి మీరు. ఓకే. లేపోతే వాళ్ళకి అనవసరంగా ఈమెయిల్ ఎళ్ళిపోద్ది. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఈ సెండ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టిక్ మార్క్ తీసేయాలి మీరు. తీసి వాళ్ళని షేర్ చేయాలి. అంటే వాళ్ళని ఈ సైట్‌లో యాడ్ చేసినట్టు వాళ్ళకి గూడా తెలియకూడదనమాట మీకు. తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఆళ్ళ మేనేజర్‌కి ఈమెయిల్ పెట్టి నాకేదో ఎక్కడి నుంచో వచ్చింది ఒక ఈమెయిల్ అని అట్లా చాలా హడావుడి చేస్తా ఉంటారు. ఓకే. సో, ఇప్పుడు నేను గోవర్ధన్‌ని విజిటర్స్‌లో యాడ్ చేశాను. ఓకే. ఆ విజిటర్స్‌లో యాడ్ చేస్తే అతనేం చేయగలడు జస్ట్ యూజర్ క్యాన్ యాక్సెస్ ఆర్ వ్యూ కంటెంట్ అంతే. ఇంకేమి చేయలేడనమాట. ఓకే. సో, ఒకసారి గోవర్ధన్ నువ్వు షేర్ చేస్తే స్క్రీను నీకెలాగుందో పర్మిషన్ మనం చూద్దాం అందరం. ఒకసారి నువ్వు యాక్సెస్ చెయ్యి. ఒక్కసారి నువ్వు షేర్ చేస్తే మొత్తం క్లోజ్ చేసేసి ఇప్పుడున్న సైటు మళ్ళీ నువ్వేం చేస్తావంటే నేనిచ్చింది అక్కడ చాట్‌లో ఇచ్చింది క్లిక్ చెయి నువ్వు. అగైన్ నీడ్ పర్మిషన్ అని వస్తుంది సార్. మీకట్లాగొచ్చిద్ది. మీకు ఓకే. మీకప్పుడే కాదు. మనోడిది అవ్వగానే నేను చెప్తాను ఆగండి. ఇందాక ఇద్దరిని తీసేసాను గదా! పర్మిషన్స్‌లోంచి. సో, ఆ! ఇప్పుడు రిఫ్రెష్ చెయ్యి ఒకసారి. నువ్విక్కడేంటంటే ఏదన్నా ఎళ్లి ఒక లిస్ట్ క్రియేట్ చెయ్యి. లిస్ట్ క్రియేట్ చెయి. ఓకే. లిస్ట్ క్రియేట్ చేయాలి నువ్విక్కడ. నీకు లిస్ట్ క్రియేట్ చేయటానికి కూడా పర్మిషన్ రాలేదు చూసావా? అంటే నువ్వు ఇక్కడ ఓన్లీ వ్యూ చేయగలవు కంటెంట్‌నంతే. ఓకే సార్. ఏమి యాడ్ చేయలేవు, ఏమి డిలీట్ చేయలేవు. ఓకే. సో, అంటే నీ కాంట్రిబ్యూషన్ ఏముండదు ఇక్కడ సైట్‌కి. ఈ సైట్‌కి నీ కాంట్రిబ్యూషన్ ఏముండదు. నువ్వు జస్ట్ ఏంటంటే చూడగలవు అంతే. ఓకే సార్. ఏదన్నా ఈ స్టూడెంట్స్ అని అక్కడ 3 డాట్స్ నొక్కు, 3 డాట్స్ నొక్కు అక్కడ ఏదన్నా డిలీట్ అని వస్తుందా నీకు? రావట్లేదు. ఎందుకంటే నువ్వు విజిటర్ అన్నమాట అంతే. నువ్వు జస్ట్ విజిటర్ అంతే ఇంకా అక్కడ. అంటే కొన్ని ఓన్లీ నీకు రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది సార్. అంతే. కొన్ని నువ్వు చూడలేవు అక్కడ నువ్వు. ఓకే. సో, సరే సార్. ప్లస్ అక్కడ సెట్టింగ్స్‌కెళ్ళు ఒకసారి సెట్టింగ్స్‌లో కూడా ఈ పైన సెట్టింగ్స్ ఉన్నాయి చూడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు? సైట్ కంటెంట్స్, సైట్ పర్మిషన్స్, సైట్ యూసేజ్ అంతే. ఇయ్యే కనిపిస్తుంది నీకు. నువ్వింకా సైట్‌లోకెళ్ళి ఏమి క్రియేట్ చేయలేకపోతున్నావన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నీది అలాగే ఉంచు. నేనిప్పుడు ఇక్కడ సంయుక్త గారికి నేను ఇక్కడ ఇట్లాగా పర్మిషన్స్‌లో నేను కాంట్రిబ్యూట్ వాళ్ళకి సంయుక్త గారికి ఇప్పుడు నేను మెంబర్స్‌లోకి యాడ్ చేస్తా. అంటే పర్మిషన్ లెవెల్ ఏముంది? ఎడిట్ ఉంది ఇప్పుడిక్కడ. ఓకే. ప్రస్తుతానికి మీకేమి లేదు కదా సంయుక్త గారు మీకు? లేదు సార్. సరే ఇప్పుడు మీకు ఇది ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఈ షో ఆప్షన్స్‌కెళ్ళి తీసేయాలి. ఓకే. షేర్ చేస్తున్నా. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి మా అందరికి. మీకు ఎట్లా కనిపిస్తుంది సైట్ అనేది ఒకసారి. మనం ఇందాక గోవర్ధన్‌కి విజిటర్ పర్మిషన్స్ ఇచ్చాం. ఇంకా సైట్‌లో అతను ఏమి చేయలేకపోతున్నాడు. జస్ట్ చూడటం తప్ప.
ఇప్పుడు మనం మెంబర్స్ గ్రూప్లోకి యాడ్ చేసాం సంయుక్త గారిని. సో ఆ మెంబర్స్ గ్రూప్కి ఎడిట్ పర్మిషన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం మనకి ఏమేం చేయగలరు అనేది ఈ సైట్ మీద. ఓకే, సో మీరు ఇప్పుడు చూపించండి ఇక్కడ. అక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి, రైట్ సైడ్ టాప్లో. అదిగోండి మీకు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. యాడ్ ఏ పేజ్, యాడ్ అన్ యాప్, అట్లా సైట్ కంటెంట్స్కి వెళ్ళండి. అవన్నీ ఆ 2 మిస్ అయినాయి మనకి గోవర్ధన్కి, ఎందుకంటే విజిటర్ పర్మిషన్స్లో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ మళ్ళీ చూస్తే పైన ప్లస్ న్యూ అని వస్తుంది చూస్తే కదా, ప్లస్ న్యూ అని వస్తుంది. అంటే ఏంటి ప్లస్ న్యూ అంటే? మనం ఏదన్నా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఈ సైట్కి. లిస్ట్లో ఒక లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు, ఒక పేజ్ని క్రియేట్ చేయొచ్చు, ఆ లిస్ట్లో ఉన్న డేటాని కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే, అంటే మనం లిస్ట్ క్రియేట్ చేస్తే ఆ లిస్ట్లో ఉన్న కంటెంట్ని ఎడిట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, అది మనకి ఉన్నాయి అన్నమాట, ఈ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు మళ్ళీ ఒకసారి పైన మీకు రైట్ హ్యాండ్ సైడ్ సైట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సైట్ సెట్టింగ్స్ అక్కడే ఉంది కదా. ఇక్కడ చూస్తే మీకు సైట్ సెట్టింగ్స్ ఏం కనిపిస్తున్నాయి? ఏమీ కనిపించట్లే. అంటే మన సైట్లో ఉండే కొన్ని సెట్టింగ్స్ మీరు మార్చలేకపోతున్నారు ఇక్కడ. ఓకే, సో నువ్వు విష్ణువర్ధన్, నువ్వు కంప్యూటర్ ముందు ఉన్నావా? హలో విష్ణు. సార్ తను కట్ అయ్యాడు సార్, నెట్వర్క్ ఇష్యూ ఏమో. నెట్వర్క్ ఇష్యూ కట్ అయిపోయా. ఓకే సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే గోవర్ధన్ నిన్ను అడ్మిన్లోకి యాడ్ చేస్తా. అప్పుడు నీకు ఎన్ని ఆప్షన్స్ వస్తే మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో నేను విజిటర్స్లోంచి తీసేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే నిన్ను ఇప్పుడు ఫుల్ ఓనర్ చేస్తాను అన్నమాట ఈ సైట్కి. చూద్దాం అప్పుడు మనకి ఏమొచ్చిద్దో ఇంకా. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఓనర్స్ ఉన్నారు కదా, ఈ మెంబర్స్, ఈ విజిటర్స్లో నిన్ను తీసేస్తాను ఇక్కడ. మనం ఎప్పుడన్నా ఇట్లా యాడ్ చేయాలంటే వాళ్ళకి అసలు చెప్పకూడదు అనమాట, ఇట్లా తీసేస్తున్నాం పెడుతున్నాం అని. ఇట్లా మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి కామ్గా ఇట్లా. ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఇక్కడ ఓనర్స్ ఉంది కదా, ఈ గ్రూప్కి ఏముంది అసలు పర్మిషన్స్? ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రూప్కి ఫుల్ కంట్రోల్ అనే పర్మిషన్ లెవెల్ ఉందన్నమాట. సో ఈ గ్రూప్కి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ గ్రూప్లో నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ గోవర్ధన్. ఓకే, షో ఆప్షన్స్ తీసేస్తున్నా, షేర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను షేర్ చేసా. ఒక్కసారి అందరికీ చూపించి నీకు ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ పర్మిషన్స్. ఇప్పుడు నువ్వు సైట్ కంటెంట్స్కి వెళ్తే అన్నీ కనిపిస్తున్నాయి. సైట్ సెట్టింగ్స్కి వెళ్ళినావు. ఇప్పుడు రీఫ్రెష్ చెయ్యి, నీ సైట్ని రీఫ్రెష్ చెయ్యి. ఇప్పుడు వెళ్ళి సైట్ కంటెంట్స్కి వెళ్ళి ఒకసారి. ఇప్పుడు నువ్వు సైట్ కంటెంట్స్కి వెళ్తే నీకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ సైట్ సెట్టింగ్స్ అని ఉంది చూడు, అక్కడ రీసైకిల్ అది క్లిక్ చేయి. అక్కడ నీకు ఆప్షన్స్ చాలా వస్తాయి చూడు. ఇప్పుడు నీకు ఇన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇందాక మనం సంయుక్త గారిది చూస్తే ఇన్ని రాలేదు మనకు ఆప్షన్స్. అంటే ఆమెకి ఓన్లీ ఎడిట్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు నిన్ను అడ్మిన్ చేసేసారు ఇంక ఈ సైట్ మొత్తానికి, నువ్వే మేనేజ్ చేయి బాబు అని. అప్పుడు నీకు ఈ సైట్ మొత్తాన్ని అడ్మినిస్ట్రేటర్ చేయడానికి అక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడు. అక్కడ సైట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినాయి, సైట్ యాక్షన్స్కి వచ్చినాయి, లుక్ అండ్ ఫీల్ మార్చడానికి వచ్చినాయి, ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే నిన్ను ఓనర్ పర్మిషన్స్ వచ్చినాయి, నీకు ఫుల్ ఓనర్ పర్మిషన్స్ వచ్చినాయి అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు డిఫరెన్సెస్ ఈ విజిటర్స్కి మెంబర్స్కి?
ఫుల్ కంట్రోల్కి. ఓకే, సో ఇది మెయిన్గా మనకి ఏంటంటే ఈ 3 మనకి ఇస్తారు. మనకి జనరల్గా మనం ఏదైనా సైట్ క్రియేట్ చేస్తే విజిటర్స్, మెంబర్స్, ఫుల్ కంట్రోల్ అని వచ్చేస్తాయి అనమాట. సో అలా కాకుండా మనకి బ్రో నాది హలో చెప్పు. అది నేను ఆ లింక్ క్లిక్ చేస్తేనే నాది లాగౌట్ అయిపోయింది బ్రో. అది ఏమో మరి మీ నెట్ ప్రాబ్లం ఉందేమో మరి ఏమన్నా. ఓకే ఓకే, సో నీకైనా వేరేది విష్ణువర్ధన్ అని ఒకటి క్రియేట్ చేశాను కదా మార్నింగ్. అవును బ్రో, అవును. దాంతో లాగిన్ అయ్యి ఇంకా సరిపోతుంది. ఓకే. అది బెస్ట్ అనమాట. ఓకే ఓకే, సరే. అది రేపు నుంచి అట్లా లాగిన్ అవ్వు. సో ఇప్పుడు మనం షేర్ పాయింట్లో మనం మన కంపెనీ షేర్ పాయింట్ మనం మేనేజ్ చేస్తాం అనుకోండి. మనం యాజ్ ఎ డెవలపర్గా మనకేం చేస్తారంటే వాళ్ళు మన సైట్ కలెక్షన్కి అడ్మినిస్ట్రేటర్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎంత ఫుల్ కంట్రోల్లో మనం యాడ్ చేసినా ఇక్కడ దీనికంటే హయ్యర్ పర్మిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, విజిటర్స్ అంటే వాడికి జస్ట్ చూడటం వరకే. తర్వాత ఏంటి, ఎడిట్ పర్మిషన్స్ అంటే జస్ట్ అతను ఏం చేయగలడు, ఏమైనా యాడ్ చేయగలడు. ఫుల్ కంట్రోల్స్ అంటే సెట్టింగ్స్ కూడా మార్చేయగలడు అనమాట. ఈ ఫుల్ కంట్రోల్ కంటే ఇంకా హైగా ఉండే కంట్రోల్ ఏంటంటే తెలుసా, ఇక్కడ సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్లో మీరు యాడ్ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు నేను గోవర్ధన్ యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు గోవర్ధన్ యాడ్ చేస్తే మొత్తం ఈ సైట్ కలెక్షన్ మొత్తానికి సైట్ కలెక్షన్లో ఎన్నో సైట్స్ ఉండొచ్చు. ఆ సైట్ కలెక్షన్ మొత్తానికి అతను అడ్మిన్ అయిపోయాడు అనమాట. ఓకే సార్ మీ స్క్రీన్ కనపడలేదు సార్. ఓకే, ఇది కనిపించట్లేదా? సో ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. సో ఇక్కడ మనకి ఈ సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను గోవర్ధన్ యాడ్ చేసాను. ఇంకా మనం ఏంటంటే మనం ఏం చేయాలంటే మనకి షేర్ పాయింట్ ఏదన్నా టాస్క్ ఇచ్చారనుకోండి. సపోజ్ మనం షేర్ పాయింట్ డెవలపర్గా వెళ్ళాం అనుకోండి కంపెనీలో జాబ్కి, మనకి పోర్టల్ ఇస్తారు. పోర్టల్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఏంటంటే మనల్ని ఇక్కడ యాడ్ చేస్తారు, ఫుల్ కంట్రోల్కి యాడ్ చేస్తారు. వాళ్ళకి చెప్పాలి మనం క్లారిటీగా, నాకు సైట్ కలెక్షన్ అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వు, నన్ను యాడ్ చేయి అక్కడ అని చెప్పాలి వాళ్ళకి ఎప్పుడు మీరు. ఓకే, ఒకవేళ కొంతమంది షేర్ పాయింట్ అడ్మిన్స్ మర్చిపోతారు, అప్పుడు వాళ్ళకి చెప్పాలి, నన్ను సైట్ కలెక్షన్ అడ్మిన్గా చేయి నువ్వు అని చెప్పాలి మనం. ఓకే, అది గుర్తుంచుకోండి. అప్పుడు ఇంకా పర్మిషన్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఇందాక నువ్వు సైట్ సెట్టింగ్స్ చూస్తే కొన్ని వచ్చినాయి కదా గోవర్ధన్, ఇంకా వస్తాయి అన్నమాట ఈ సైట్ కలెక్షన్ అంటే. ఇప్పుడు మనకి మెయిన్గా మనం ఏం చూసాం, ఈ 3 ఉన్నాయి. తర్వాత ఇంకా వీటికంటే హై ఇక్కడ సైట్ కలెక్షన్ అడ్మిన్ అనమాట. మనకి సైట్ కలెక్షన్ అడ్మిన్. ఓకే, నార్మల్గా ఏంటంటే మనకి ఒక్క నిమిషం, ఇదేమైంది, ఒక్క నిమిషం. ఓకే, మనవాడు మళ్ళీ జాయిన్ అవ్వలేదా? ఓకే ఓకే ఓకే, ఎట్లా ఆపరేట్ చేయాలి? సరే, సరే, ఇది అంతగా ఎఫెక్టివ్గా ఏం లేదు. ఇది ఎక్కడ ఉంది? ఓకే,
చెప్తా. మనకి ఇక్కడ విండోస్‌లో పనిచేసినంత నీట్‌గా పనిచేయదనమాట ఇక్కడ. ఓకే. సర్లే. సో, ఓకే. ఇక్కడ మీకు ఏం చెప్దామంటే ఫస్ట్ అసలు మనకి టెనెంట్ ఉందనుకోండి ఒకటి. షేర్ పాయింట్ టెనెంట్ ఆఫీస్ 365 టెనెంట్ ఉంటే మీరిక్కడ చాలా సైట్ కలెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. షేర్ పాయింట్ సైట్ కలెక్షన్ 1 ఉందనుకోండి మీకు. తర్వాత ఈ కీ కింద మళ్ళీ ఇంకొక షేర్ పాయింట్ సైట్ కలెక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఈ షేర్ పాయింట్ సైట్ కలెక్షన్స్ కింద ఏముంటాయి మళ్ళీ సైట్లు క్రియేట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సైట్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సైట్ ఇట్లా ఈ వీటిని ఏమంటారంటే జనరల్ గా సబ్ సైట్స్ అంటారు అన్నమాట. మీకు సబ్ సైట్స్ అంటారు. సబ్ సైట్స్ అంటారు వీటిని. ఓకే. సో ఇప్పుడు మనకి షేర్ పాయింట్ సైట్ కలెక్షన్ ఇక్కడ ఇప్పుడు ఒక 100 ఉన్నాయి అనుకోండి సబ్ సైట్స్. ఇక్కడ 100 ఉన్నాయి. ఇప్పుడు నేను సైట్ కలెక్షన్ అడ్మిన్ గా ఇస్తే ఈ మొత్తం 100 సైట్స్ కి అతనికి అడ్మిన్ గా ఉంటాడన్నమాట అతను. కానీ ఈ సబ్ సైట్ ఒక్కదానికి ఫుల్ కంట్రోల్ ఇచ్చాను అనుకోండి నేను, ఆ ఒక్క సబ్ సైట్‌కే అతనికి ఫుల్ కంట్రోల్ ఉండిద్ది. మిగతా వాటికి ఉండదన్నమాట. అందుకనే మనం ఏం అడగాలంటే ఫస్ట్ సైట్ కలెక్షన్ అడ్మిన్ నాకు నువ్వు పర్మిషన్ ఇవ్వు అని మనకి షేర్ పాయింట్ అడ్మిన్‌కి మనం చెప్పాలన్నమాట. ఎప్పుడైనా మనం షేర్ పాయింట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు. అప్పుడే మనం అన్ని ఫీచర్స్ యూజ్ చేసి మనం ఆ సొల్యూషన్ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం చేయగలం అన్నమాట. ఓకే. అది గుర్తుంచుకోండి. మనకు ఆఫీస్ 365 టెనెంట్ ఉండిద్ది. దాంట్లో షేర్ పాయింట్స్ సైట్ కలెక్షన్స్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇట్లా. ఆ సైట్ కలెక్షన్స్‌లో మళ్ళీ మనకు సబ్ సైట్స్ ఉంటాయి ఇక్కడ చాలా. ఇట్లా. ఓకే. సో ఇదొకటి మనం మైండ్‌లో పెట్టుకోవాలి. షేర్ పాయింట్ సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్‌కి నాకు పర్మిషన్స్ కావాలని అడగాలి ఎప్పుడైనా మనం. ఓకే. ఫుల్ కంట్రోల్ అని చెప్పకూడదు. షేర్ పాయింట్ సైట్ కలెక్షన్ అడ్మిన్ అని చెప్పాలి. ఇది ఇక్కడ ఉండిద్ది అది. ఇది మీకు కనిపిస్తుందంటే మీరు సైట్ కలెక్షన్ అడ్మిన్ అని అర్థం అన్నమాట ఇంకా అట్లా. ఓకే. సో ఇప్పుడు తర్వాత అది మెయిన్‌గా మనకి పర్మిషన్స్ లెవెల్స్ మీరు చూడగానే కనిపించే పర్మిషన్ లెవెల్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఒక గ్రూప్‌లో యాడ్ చేస్తున్నా ప్రతిసారి మిమ్మల్ని. అట్లా గ్రూప్‌లో యాడ్ చేయకుండా ఇండివిడ్యువల్‌గా కూడా మీకు పర్మిషన్స్ నేను ఇవ్వచ్చు. కాకపోతే గ్రూప్ ఎందుకు యాడ్ చేసామంటే మనం సపోజ్ మీ కంపెనీలో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఒక 100 మెంబర్స్‌లో ఒక 20 మెంబర్స్‌ని మెంబర్స్‌గా చేయాలి. ఇంకొక 20 మెంబర్స్‌ని ఓనర్స్‌గా చేయాలి. ఇంకొక 20 మెంబర్స్‌ని విజిటర్స్‌గా చేయాలి అనే అట్లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటే ఉండిద్దేమోనని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్స్‌ని క్రియేట్ చేయటం పెట్టుకోండి మీరు అని చెప్పారు మనకి ఫస్ట్. మనకి ఫస్ట్ ఏం చేయాలంటే గ్రూప్స్‌ని క్రియేట్ చేసుకోమని చెప్తున్నారు వాళ్ళు. క్రియేట్ గ్రూప్ అన్నమాట. ఓకే. మనం ఏం చేయాలంటే మన పర్మిషన్ లెవెల్స్‌ని డిఫైన్ చేసుకోవాలి అసల. పర్మిషన్ లెవెల్స్ డిఫైన్ చేసుకోవాలి మనం. దాని తర్వాత ఇది స్టెప్ 1 అన్నమాట ఎవరికైనా. మీ పర్మిషన్ లెవెల్స్ డిఫైన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీకు చాలా మంది ఉంటారు కాబట్టి మీ కంపెనీలో మనం క్రియేట్ చేసుకోవాలి గ్రూప్ ఇక్కడ. క్రియేట్ గ్రూప్. ఓకే. తర్వాత ఏం చేయాలి స్టెప్ 3లో ఇంకా ఇక్కడ మీరు ఈ గ్రూప్‌కి అసైన్ చేయాలన్నమాట. అసైన్ పర్మిషన్స్ టు గ్రూప్. ఓకే. సో ఇప్పుడు ఇదన్నమాట మనకి లెవెల్ 1 ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నమాట మనకి ఇవన్నీ. ఓకే. సో మనకి పర్మిషన్ లెవెల్స్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు కొన్ని. ఇక్కడ ఉంటాయి మనకి. పర్మిషన్ లెవెల్స్ ఇక్కడికెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తాం స్టెప్ 1 ఇప్పుడు మనం. దాంట్లో పర్మిషన్ లెవెల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసా. అసలు ఎన్ని పర్మిషన్ లెవెల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. ఫుల్ కంట్రోల్ ఒకటి ఉంది, డిజైన్ అని ఒకటి ఉంది, ఎడిట్ అని ఉంది, కాంట్రిబ్యూట్ ఉంది, రీడ్ అని ఉంది. ఓకే.
అవి ఆల్మోస్ట్ ఇందాక మనం చూసిన ఈ డిజైన్ ఒకటి కొంచెం కొత్తగా అనిపించచ్చు. డిజైన్ ఉంటే ఏంటంటే కొంచెం కస్టమైజ్ చేయగలడనమాట సైట్‌ని. ఈ ఎడిట్ టు కాంట్రిబ్యూట్ సేమ్ మీకు ఒకలాగే కనిపించిద్ది. మీరేం చేస్తారంటే రేపు మీకు టాస్క్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడిట్ పర్మిషన్స్ అండ్ కాంట్రిబ్యూట్ పర్మిషన్స్ అని మీరు రేపు నెట్‌లో వెతికి నాకు చెప్పండి. రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటో. తర్వాత మనకి ఇందాక విజిటర్స్‌కి ఇచ్చిన పర్మిషన్ ఏంటి? రీడ్ పర్మిషన్ అన్నమాట. రీడ్ అంటే ఏంటి? కెన్ వ్యూ పేజెస్, లిస్ట్ ఐటెమ్స్, డౌన్‌లోడ్ డాక్యుమెంట్స్ అట్లా. ఓకే. సో, ఇయన్నీ మనకి నార్మల్‌గా షేర్ పాయింట్ కూడా ఇచ్చినాయన్నమాట ఈ పర్మిషన్ లెవెల్స్. ఈ పర్మిషన్ లెవెల్స్‌లో రీడ్ చేయగలం, లేకపోతే కాంట్రిబ్యూట్ చేయగలం, లేకపోతే డిలీట్ చేయగలం లిస్ట్ ఐటెమ్స్‌ని ఇట్లాగా మనం. ఈ రీడ్ అనే దాని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రీడ్‌ని ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పర్మిషన్ లెవెల్స్‌ని. అప్పుడు మీకు మొత్తం లిస్ట్ వచ్చేసిద్దనమాట. ఈ మొత్తం లిస్ట్. ఓకే. సో, ఈ మొత్తం లిస్ట్‌లో మనం ఏం చేయాలి ఇక్కడ? ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలి. నాకు రీడ్ అంటే ఏమన్నాడు ఇక్కడ? ఆ రీడ్‌లో ఐటెమ్స్‌ని వ్యూ చేయొచ్చు. ఓపెన్ ఐటెమ్స్ ఓపెన్ చేయొచ్చు. వెర్షన్స్ చూడొచ్చు. అలర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. వ్యూ అప్లికేషన్ పేజెస్ అన్నీ వ్యూవే ఉంటాయి. ఇంకా ఏమి చేయలేడు. ఇక్కడ అందుకనే టిక్ మార్క్ లేదు చూడండి. యాడ్ చేయలేడు, ఎడిట్ చేయలేడు, డిలీట్ చేయలేడనమాట. అందుకని అక్కడ టిక్ మార్క్ ఉండదు. ఇక్కడ వ్యూ మళ్ళీ బ్రౌజ్ చేయగలడు. ఇట్లా ఇయన్నీ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేయాలి మనం. ఓకే. ఇది మొత్తానికి రీడ్ పర్మిషన్ గురించి మనం ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే తెలుసుకోవచ్చు. మళ్ళీ కాంట్రిబ్యూట్‌కి వెళ్దాం ఇక్కడ. కాంట్రిబ్యూట్ క్లిక్ చేస్తే మనకి యాడ్ చేయగలడు అతను. ఎడిట్ చేయగలడు, డిలీట్ చేయగలడు, వ్యూ చేయగలడు, ఓపెన్ చేయగలడు, వ్యూ ఇయన్నీ చేయగలడు. ఎక్సెప్ట్ ఈ 3 తప్ప మిగతావన్నీ వాడు కాంట్రిబ్యూట్ అనేవాడు చేయగలడు. ప్లస్ మళ్ళీ కాంట్రిబ్యూటెడ్ కింద సైట్ పర్మిషన్స్ ఏమొచ్చినాయంటే బ్రౌజ్ చేయగలడు డైరెక్టరీస్, బ్రౌజ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఇది చూడగలడు. ఇయన్నీ ఇట్లా. ఓకే. తర్వాత ఎడిట్‌కెళ్ళి చూద్దాం మనం. ఎడిట్‌కెళ్తే చూడండి. ఎడిట్‌కి, కాంట్రిబ్యూట్‌కి ఇక్కడే మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. కాంట్రిబ్యూట్‌కెళ్తే ఏమేమి మిస్ అయింది ఇట్లా నేను క్లిక్ చేస్తే కాంట్రిబ్యూట్‌కెళ్తే ఇక్కడ 3 పర్మిషన్ లెవెల్స్ అతను చేయలేకపోతున్నాడు. ఏంటి ఈ మేనేజ్ లిస్ట్స్ ఒకటి. అంటే క్రియేట్, డిలీట్ లిస్ట్స్, యాడ్ ఆర్ రిమూవ్ కాలమ్స్ ఇన్ ఎ లిస్ట్ అండ్ యాడ్ ఆర్ రిమూవ్ పబ్లిక్ వ్యూస్ ఆఫ్ ఎ లిస్ట్ అనమాట. అంటే లిస్ట్‌ని డిలీట్ చేయలేడనమాట. ఎడిట్ పర్మిషన్ లెవెల్‌లో ఉన్న అతను ఏదన్నా నేను లిస్ట్‌ని క్రియేట్ చేస్తే ఆ లిస్ట్‌ని డిలీట్ చేయలేడు. మళ్ళీ ఏదన్నా కాలమ్స్ నేను క్రియేట్ చేస్తే లిస్ట్‌లో అది డిలీట్ చేయలేడనమాట. ఎవరు అట్లాగా చేయలేనిది కాంట్రిబ్యూట్ అనే అతను. కాంట్రిబ్యూట్ అనే పర్మిషన్స్ అన్నమాట. అట్లా కాకుండా ఎడిట్ పర్మిషన్స్ ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు లిస్ట్స్‌ని క్రియేట్ చేయగలరు, రిమూవ్ చేయగలరు. మళ్ళీ లిస్ట్‌లో ఉన్న కాలమ్స్‌ని కూడా వాళ్ళు యాడ్ ఆర్ రిమూవ్ చేయగలరనమాట. అట్లా. అది డిఫరెన్స్ అన్నమాట. ఎడిట్‌కి, కాంట్రిబ్యూట్‌కి. అది ఇప్పుడు మనం చూద్దాం. సో, తర్వాత ఫుల్ కంట్రోల్ తెలిసింది అన్నీ ఇంకా టిక్ మార్కులు వచ్చేస్తాయి ఇక్కడ మనకి చూడండి. ఇక్కడ మొత్తం టిక్ మార్కులు పెట్టేసాడు వాడు. ఓకే. దాన్ని అసలు మనం ఎడిట్ కూడా చేయలేము ఇక్కడ. అంతా డిజేబుల్ చేసేసాడు. సో, అది పక్కన పెట్టేయండి. డిజైన్ అంటే చూద్దాం. డిజైన్ అంటే ఏంటి అసలా? డిజైన్ అంటే మొత్తం ఇచ్చేసాడు ఇదంతా. ఇక ఈ 2 గ్రూప్స్‌ని క్రియేట్ చేయలేడు. అలర్ట్స్‌ని తీసుకోలేడు. అది తప్ప మిగతా అన్నీ చేయగలడు డిజైన్ అంటే. ఓకే. అది మీరు ఒకసారి చూసుకోండి. మీకు తెలిసిద్ది. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడిట్ అండ్ కాంట్రిబ్యూట్ అని అడుగుతాడు. సో, ఇది మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ ఎడిట్, కాంట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం మనం ఫస్ట్. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా మనకి. ఇక్కడ పర్మిషన్ లెవెల్స్ ఆల్రెడీ మనకు డిఫైన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే. సెకండ్ స్టెప్ మనం చేస్తుంది ఇప్పుడు. సెకండ్ స్టెప్‌లో మనం ఏం చేద్దాం? ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి పర్మిషన్ లెవెల్స్ ఏమేమి కనిపిస్తున్నాయి? ఎడిట్ ఒకటి కనిపిస్తుంది, ఫుల్ కంట్రోల్ కనిపిస్తుంది, రీడ్ కనిపిస్తుంది. ఓకే. మనకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆ గ్రూప్ పేరు ఏమిద్దామంటే సేమ్ ఇట్లాగే కొంచెం కాపీ చేసుకొని నేమ్ ఇట్లాగే ఉండేటట్టు ఇట్లా ఇది కాపీ చేసుకుందాం. క్రియేట్ గ్రూప్ అని క్లిక్ చేసి ఇక్కడ ట్రైనింగ్ 2022 కాంట్రిబ్యూటర్స్ అని ఇద్దాం మనం ఇక్కడ. కాంట్రిబ్యూటర్స్. ఓకే. ఈ గ్రూప్‌కి ఎవరు ఓనర్ అని మనం ఫస్ట్ డిఫైన్ చేయాలన్నమాట.
అలెక్స్ వెల్బర్ అని, నేను ఓనరు. ఈ గ్రూప్ సెట్టింగ్స్ ఎవరెవరు చూడగలరు? ఎవరైనా చూడొచ్చు అని పెట్టుకుందాం. హూ కెన్ ఎడిట్ ద మెంబర్షిప్ ఆఫ్ ద గ్రూప్ మార్చాలంటే గ్రూప్ ఓనర్ అయ్యి ఉండాలి, అదొకటి. మళ్ళీ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఎవరన్నా రిక్వెస్ట్లు పంపించచ్చా అంటే ఎలో చేయొచ్చు అని ఇక్కడ ఇద్దాం మనం. ఒకవేళ ఆటో యాక్సెప్ట్ రిక్వెస్ట్స్ అంటే ప్రతిసారి వచ్చి నేను ఎస్ఎస్ అని నొక్కాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోవాలనుకోండి, ఎస్ అని ఇచ్చేయండి ఇక్కడ. ఆటోమేటిక్గా కాకుండా మాన్యువల్గా వాళ్ళని యాడ్ చేయాలంటే నో అనివ్వండి ఇక్కడ. ఓకే, అది. ఇప్పుడు మనం పర్మిషన్స్ ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ కాంట్రిబ్యూటర్స్ అని యాడ్ చేశాను కదా, ఇక్కడ నేనేమి ఇవ్వాలి? ఇక్కడ కాంట్రిబ్యూట్ అని ఇవ్వాలి. ఇక్కడ టిక్ మార్క్ చేస్తున్నా. ఇప్పుడు ఈ గ్రూప్కి నేను, కొత్త గ్రూప్కి నేను ఏ పర్మిషన్స్ అసైన్ చేశాను? ఇప్పుడు కొత్త గ్రూప్ వెళ్ళి చూద్దాం. అసలు మనం రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు మనకు కొత్త గ్రూప్ ఒకటి కాంట్రిబ్యూటర్స్ అని వచ్చింది. దాని పర్మిషన్ లెవెల్ ఏంటి? కాంట్రిబ్యూట్ అనమాట మనకి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకళ్ళకి కాంట్రిబ్యూట్ ఇద్దాం, ఒకళ్ళకి ఎడిట్ ఇద్దాం. అసలు ఏం జరిగిద్దో చూద్దాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు నేను ఫస్ట్ గోవర్ధన్కి చూస్తున్నా ఏం పర్మిషన్స్ ఉన్నాయో. గోవర్ధన్కి ఫుల్ కంట్రోల్ ఉంది, చాలా ఉన్నాయి మనకి. సో మనల్ని ఫస్ట్ నేను సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్స్ నుంచి తీసేస్తున్నా. ఇక్కడ ఓన్లీ అలెక్స్ వెల్బర్ నేను నా పేరు పెట్టుకుంటున్నాను అంతే. సో తర్వాత ఓనర్స్లో ఎవరి పేర్లు ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మనం ఓనర్స్లో కూడా గోవర్ధన్ని తీసేద్దాం. తీసేసాను ఇక్కడ నేను. సో తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఇప్పుడు సంయుక్త గారిది చూద్దాం మనం. ఇప్పుడు ఏం పర్మిషన్స్ ఉన్నాయో చూద్దాం. సో సంయుక్త గారికి ఎడిట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గోవర్ధన్కి కాంట్రిబ్యూట్ పర్మిషన్స్ ఇస్తాను ఇక్కడ. సో ఎడిట్ పర్మిషన్స్ గోవర్ధన్ స్టూడెంట్. ఓకే, గోవర్ధన్ని కాంట్రిబ్యూట్లో పెట్టేశాను నేను. సో కాంట్రిబ్యూట్కి ఎడిట్కి తేడా ఏంటి ఇప్పుడు చెప్పండి ఎవరన్నా? లేకపోతే ఒకటి క్రియేట్ చేద్దాం లిస్ట్, అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిద్దేమో చూద్దాం. ఆల్రెడీ మనకి స్టూడెంట్స్ అని ఒక లిస్ట్ ఉందన్నమాట మనకి. ఆ స్టూడెంట్స్ అనే లిస్ట్ ఉంది. ఆ స్టూడెంట్స్ అనే లిస్ట్లో కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎడిట్ పర్మిషన్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు సైడ్ ఈ కాలమ్స్ని కూడా నేను డిలీట్ చేయొచ్చు అనమాట. నాకు పర్మిషన్ ఉండిద్ది కాలమ్స్ని డిలీట్ చేసే పర్మిషన్. ఇక్కడికి వెళ్ళి నేను లిస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ కాలం ఏమైనా ఉంటే దాన్ని స్టూడెంట్ నేమ్ అని ఉంటే దాన్ని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ డిలీట్ చేసేయచ్చు నేను. ఓకే, అది ఎడిట్ పర్మిషన్స్ అనమాట. కాంట్రిబ్యూట్ పర్మిషన్స్ అంటే జస్ట్ ఇక్కడ న్యూ ఐటమ్ ఉంటే న్యూ ఐటమ్ యాడ్ చేయటం, ఇక్కడ న్యూ ఐటమ్ ఉంటే ఏంటి ఇక్కడ ఎంటర్ చేయటం అనమాట, డేటాని ఎంటర్ చేయటం అంతే. ఇక్కడ ఇది ఉందనుకోండి, డేటాని ఎంట్రీ చేస్తున్నాడు ఇతను. సో ఇట్లా ఎంటర్ చేశాడు అంతే. ఓకే, మళ్ళీ కావాలంటే దాన్ని డిలీట్ చేయగలడు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ వచ్చి చూడండి, డిలీట్ చేయగలడు అనమాట. ఓకే, అది కాంట్రిబ్యూట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే గోవర్ధన్ని కాంట్రిబ్యూట్, సంయుక్త గారిని ఎడిట్లో చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ గోవర్ధన్ నువ్వేం చేస్తావు అంటే ఈ లిస్ట్కి వెళ్ళి, స్టూడెంట్స్ అనే లిస్ట్కి వెళ్ళి నువ్వేమేం చేయగలుగుతున్నావో మాకు చూపించు ఒకసారి నువ్వు. నేను షేరింగ్ ఆపేస్తున్నా. ఇప్పుడు ఒకసారి షేర్ చేయి నువ్వు. సో స్టూడెంట్స్ అనే దానికి వెళ్ళి నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఒకటి యాడ్ చెయ్యి, ఐటమ్ని యాడ్ చెయ్యి. అంటే కాంట్రిబ్యూట్ చేస్తున్నావు డేటాని, నువ్వు ఈ సైట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నావు కాబట్టి నీకు కాంట్రిబ్యూటర్ అని ఇచ్చారనమాట పర్మిషన్స్లో. అక్కడ మిస్టర్ అని, మిస్టర్ విష్ణు అని సరిపోతుంది.
యాడ్ చేశాను సార్. ఇప్పుడు యాడ్ చేసావు కదా! సో, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే డిలీట్ చేయడానికి ట్రై చేయి దాన్ని. డిలీట్ చేయగలుగుతున్నావుగా నువ్వు? అక్కడ యెస్. నువ్వు క్రియేట్ చేసిన ఐటెమ్‌ని డిలీట్ చేయగలుగుతున్నావు అయితే. యెస్. నువ్వేం చేస్తావంటే ఎళ్లి అక్కడ రోల్ నంబర్ అని ఉంది కదా! రోల్ నంబర్ అనే కాలమ్‌ని డిలీట్ చేయి నువ్వెళ్లి. రోల్ నంబర్ అనే కాలమ్‌ని డిలీట్ చేయాలి నువ్వు. లిస్ట్ సెట్టింగ్స్ పోవాలి కదా సార్ నుంచి. ఆ? లిస్ట్ సెట్టింగ్స్ పోవాలి కదా సార్ డిలీట్ చేయాలంటే కాలం. ఎళ్ళు. మరి ఎళ్ళు నీకు కనిపిస్తుందా అప్పుడు? సైట్ కంటెంట్ సార్ అది ఆప్షన్ సైట్ కంటెంట్స్‌కి వెళ్ళు. ఆ లిస్ట్ దగ్గరికెళ్ళు. స్టూడెంట్స్ అనే దానికి దగ్గరికెళ్ళు. అక్కడ 3 చుక్కలు ఉన్నాయి చూడు. 3 చుక్కలు. అక్కడికెళ్ళి లిస్ట్ సెట్టింగ్స్‌కి వెళ్ళు. సెట్టింగ్స్ క్లిక్ చెయ్యి. అంటే నీకు లిస్ట్ సెట్టింగ్స్ లోపలికి వెళ్ళలేకపోతున్నావు. అంటే నీకు పర్మిషన్ లేదనమాట. కాలమ్స్‌ని డిలీట్ చేసే పర్మిషన్ లేదు నీకు. నీకేమున్నాయి? ఓన్లీ కాంట్రిబ్యూట్. నువ్వు ఏమన్నా సైట్‌కి యాడ్ చేయగలవు అంతే. యాడ్ చేయగలవు. ఏదన్నా కంటెంట్‌ని డిలీట్ చేయగలవు అనమాట. అంతేగాని మేము అడ్మిన్స్ డిఫైన్ చేసిన కాలమ్స్‌ని గాని, లిస్ట్స్‌ని గాని నువ్వు డిలీట్ చేయలేవన్నమాట. ఓకే. అది కాంట్రిబ్యూటర్ పర్మిషన్ అనమాట. ఇప్పుడు సంయుక్త గారు మీరు వెళ్లి ఒకసారి ఒక కాలమ్‌ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. మీరు షేర్ చేయండి స్క్రీన్. సో రిఫ్రెష్ చేయండి. అది కొంచెం మీరు జరపండి. ఆ విండోని జరపండి ఇట్లా. ఓకే. సో రిఫ్రెష్ చేశారా? ఓకే. ఇప్పుడు మీరేం చేయగలరంటే, మీరు కూడా గోవర్ధన్‌కి ఎట్లాగైతే పర్మిషన్స్ ఉన్నాయో, అట్లాగా మీరు కూడా యాడ్ చేయగలరు. ఏదైనా యాడ్ చేయండి అక్కడ పైన న్యూ ఐటెమ్‌నెళ్లి. ఇక్కడ ఒకటి యాడ్ చేయండి. ఒక ఐటెమ్‌ని యాడ్ చేయండి. మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఏదో ఒకటి. ఓకే. సో మీరు డేటాని కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఈ డేటాని మీరు డిలీట్ కూడా చేయగలరు. అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఆ ఐటెమ్ దగ్గరికెళ్తే. సో ఇక్కడ మీరు డిలీట్ చేయగలుగుతున్నారు. డిలీట్ ఆప్షన్ వచ్చింది మీకు. ఓకే. సో ఓకే. డిలీట్ చేయొద్దు అట్లాగే ఉంచండి. డిలీట్ సరే. ఓకే. ఇప్పుడు మీకు డిలీట్ చేయగలుగుతున్నారు. కానీ మీరెళ్లి రోల్ నంబర్‌ని డిలీట్ చేయగలరో లేదో చూడండి మళ్ళీ. యాస్ ఎన్ ఎడిట్ పర్మిషన్స్ మీకు ఉన్నాయి కాబట్టి మీరు డిలీట్ చేయగలుగుతారు మీరు. అందుకనే మీకు లిస్ట్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి మీరు డైరెక్ట్‌గా లిస్ట్ సెట్టింగ్స్‌కొచ్చేసి ఇక్కడ మీరు రోల్ నంబర్ అనే కాలమ్‌ని క్లిక్ చేయండి ఎళ్లి. క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అయిద్ది. ఆ పేజ్‌లో కిందకొచ్చేసేయండి. కిందకొచ్చేస్తే డిలీట్ అని వచ్చేసింది మీకు ఇక్కడ. ఓకే. అంటే మీరు డిలీట్ చేసేయండి ఇప్పుడు ఆ రోల్ నంబర్‌ని. ఓకే. అంటే మీకు ఎడిట్ పర్మిషన్స్ ఉన్నోళ్ళు డిలీట్ చేయగలరనమాట. ఓకే. కాంట్రిబ్యూట్ ఉన్నోళ్ళు డిలీట్ చేయలేరు. ఓకే. కాపోతే మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇదొక్కటే అన్నమాట మనకి. ఏమన్నా లిస్ట్‌లు సైట్ కంటెంట్స్‌కి వెళ్ళండి ఒకసారి. సైట్ కంటెంట్స్‌కి వెళ్తే మీరు లిస్ట్‌లను కూడా డిలీట్ చేయగలరు. ఎడిట్ పర్మిషన్స్ ఉన్నోళ్ళు సైట్ కంటెంట్స్‌కి వెళ్తే. అప్పుడు ఆ లిస్ట్ ఉంది కదా! స్టూడెంట్స్ అనే లిస్ట్ అక్కడ 3 డాట్స్ ఉంటాయి చూడండి. అక్కడ డిలీట్ అని ఆప్షన్ వచ్చింది మీకు. డిలీట్ కొట్టొద్దు. క్లిక్ చేయొద్దు. జస్ట్ మీకు కనిపిస్తుంది కదా! అది అట్లా. ఈ డిలీట్ ఆప్షన్ కాంట్రిబ్యూట్ అనే వాళ్ళకి ఉండదన్నమాట. సో అది డిఫరెన్స్ అన్నమాట. ఎడిట్‌కి, కాంట్రిబ్యూట్‌కి. మొత్తం సేమే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ పర్మిషన్స్ ఒకే ఒక్క చోట మనం మార్చలేమన్నమాట. అంటే సైట్‌లో అడ్మిన్ డిఫైన్ చేసిన లిస్ట్‌ని ఆ లిస్ట్‌లో ఉన్న కాలమ్స్‌ని డిలీట్ చేయలేరన్నమాట కాంట్రిబ్యూటర్స్. కాంట్రిబ్యూటర్స్ ఏంటంటే జస్ట్ యాడ్ చేయటం వరకే. ఓకే. సో అయిపోయింది అది. ఇప్పుడు మనకు పర్మిషన్స్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? యెస్ సార్. ఓకే. సో ఇప్పుడేంటి? ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడన్నమాట మీకు. సో మీరంతా బానే చేస్తున్నారు. ఆ కాంట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళు డేటానంతా ఎంట్రీ చేసేసి అప్పుడప్పుడు యాక్సిడెంటల్‌గా డిలీట్ చేసేస్తున్నారు ఆ డేటాని. మాకొక కొత్త పర్మిషన్స్ కావాలి. వాళ్ళేం చేయాలంటే యాడ్ చేయాలి.
ఎడిట్ చేసుకోవచ్చు, కానీ డిలీట్ చేయకూడదనమాట ఐటమ్స్‌ని. సో, దీనికోసం మాకు పర్మిషన్స్ కావాలి. మరి నేను ఏ పర్మిషన్స్ వాడుకోవాలి? ఇక్కడ నాకు ఓన్లీ ఆహ్, 5 కనిపిస్తున్నాయి కదా! మరి ఎట్లాగా అని అడుగుతారు మనల్ని. ఇక్కడ పర్మిషన్ లెవెల్స్ ఎన్నున్నాయి ఇక్కడ మీరు చూస్తే? మీకు కొత్త రిక్వైర్మెంట్ వచ్చిద్దనమాట ఇట్లాగా. పర్మిషన్ లెవెల్స్ ఏమున్నాయి మీకిక్కడ? 1, 2, 3, 4, 5. ఈ పర్మిషన్ లెవెల్స్‌లో నేను ఐటెమ్ క్రియేట్ చేసుకున్న, ఐటెమ్ ఎడిట్ చేయగలను, కానీ ఐటెమ్‌ని డిలీట్ చేయకూడదు నేను అంటాడు. మరి ఎట్లాగండి అది అంటే, అప్పుడు మనం డెవలపర్స్ ఆలోచించాలన్నమాట. అప్పుడు మనం పర్మిషన్ లెవెల్స్‌లో అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటాం మనం పైనుంచి కిందకి. అప్పుడు మనకు చూస్తే ఇక్కడ యాడ్ ఏ పర్మిషన్ లెవెల్ అని చక్కగా కనిపించిద్ది మనకి. ఓహ్! అంటే మనం ఇప్పుడు కొత్త పర్మిషన్ లెవెల్ క్రియేట్ చేయాలి. అంటే ఆల్రెడీ ఉన్నాయి గాకుండా కస్టమ్ పర్మిషన్ లెవెల్ ఒకటి క్రియేట్ చేయాలన్నమాట మనం. ఓకే. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ యాడ్ ఏ పర్మిషన్ లెవెల్ అని ఎళ్లి క్లిక్ చేసేస్తారు దీన్ని. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఇయన్నీ ఇచ్చేస్తారు. ఇట్లా టిక్ మార్క్‌లు ఇయన్నీ. అట్లా ఇవ్వకూడదు ఎప్పుడు. కొత్త పర్మిషన్ లెవెల్ ఎప్పుడన్నా క్రియేట్ చేయాలంటే, మనం ఏం చేయాలంటే దానికి దగ్గరలో ఉన్నది ఒకటి తీసుకోవాలి మనం. ఓకే. ఇప్పుడు మనం అన్నీ చేయగలడు. డిలీట్, ఎడిట్ మాత్రం చేయకూడదు. అది కదా మనకు మెయిను. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే కాంట్రిబ్యూట్‌కెళ్ళాలన్నమాట. ఓకే. కాంట్రిబ్యూట్‌కి వెళ్ళి క్లిక్ చేయాలి మనం ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత ఈ కిందకొస్తే ఇక్కడ కాపీ పర్మిషన్ లెవెల్ అని ఉంది చూడండి ఇక్కడ మీరు. ఇది కాపీ చేసుకోవాలి మనం. ఇది కాపీ చేసుకున్న తర్వాత మన దానికి పేరు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వాడు ఏం చేయగలడు ఇక్కడ యాడ్ అండ్ ఎడిట్ లేకపోతే నో డిలీట్ అని పెడుతున్నా ఇక్కడ నేను. నో డిలీట్ అన్నమాట. ఓకే. సో, అంతా ఒకటే ఉంది. కానీ డిలీట్ చేయలేడు ఈడు. సో, అప్పుడు మరి ఇక్కడ మనకి వచ్చిన వాటిలో టిక్ మార్క్‌లేంటి తీసేయాలి, డిలీట్ తీసేయాలి మనం ఇక్కడ. డిలీట్ ఐటెమ్స్ ఒకటి తీసేయాలి. డిలీట్ వెర్షన్స్ ఒకటి తీసేయాలి. ఇంకంతా సేమ్ టు సేమ్ అన్నమాట. ఇంకెక్కడ ఎక్కడైనా డిలీట్ ఉందా? లేదు. అంతా తీసేసి క్రియేట్ అని పెట్టేస్తున్నా అప్పుడు నేను. అప్పుడు నాకు ఇక్కడ కొత్త పర్మిషన్ లెవెల్ వచ్చేసింది చూడండి ఇక్కడ నాకు. ఓకే. సో, ఈ కొత్త పర్మిషన్ లెవెల్‌లో మనం ఇక్కడ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు ఇక్కడ. కాంట్ డిలీట్ ఐటెమ్స్ అని ఇట్లా పెట్టేద్దాం. సబ్మిట్ కొడదాం. మనకప్పుడు ఇక్కడ మన పర్మిషన్ లెవెల్ కాంట్ డిలీట్ ఐటెమ్స్ అని వచ్చింది. నో డిలీట్ అనేది ఇది ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు పర్మిషన్స్‌లోకి వెళ్ళి మనం. ఓకే. సైట్ సెట్టింగ్స్‌లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దాం మనం ఇక్కడ. ఇదంతా ఇటు వచ్చిందా? సో, ఇక్కడ మనకు సైట్ పర్మిషన్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ మనం కొత్త గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఆ కొత్త గ్రూప్ పేరు ఏంటంటే ట్రైనింగ్ 2022 నో డిలీట్ అని పెడదాం. అట్లా పెట్టిన తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇయన్నీ సేమ్ అన్నీ ఇచ్చేసి ఇట్లాగా ఇక్కడ నో డిలీట్ అనే పర్మిషన్స్ యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఇప్పుడు నేను డిజైన్ చేస్తుంది కస్టమ్ పర్మిషన్స్ అన్నమాట. ఓకే. దీంట్లోకి నేను ఏం చేస్తానంటే గోవర్ధన్‌ని యాడ్ చేస్తా ఇక్కడ. ఈ సెండ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ తీసేయాలి మీరు. కంగారులో అది ఎప్పుడూ పెట్టకూడదు అసల. ఓకే. తర్వాత నేను ఇంకా పర్మిషన్స్‌కొచ్చేసి ఇంకా ఇందాక ఎక్కడ యాడ్ చేసాం గోవర్ధన్‌ని కాంట్రిబ్యూటర్స్‌లో కదా! అక్కడ తీసేస్తాను. సో, గోవర్ధన్ ఏం చేస్తావంటే ఇప్పుడు నువ్వు ఆ లిస్ట్‌కెళ్ళి ఏదన్నా ఐటెమ్ ఉంటే దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చెయ్యి. మాకు చూపించు ఒకసారి. ఆప్షన్ లేదు సార్. డిలీట్ అనే ఆప్షన్ అసలు రావట్లేదు. చూసావా నువ్వు? యెస్ సార్. సో, అది మరి ఏంటప్పుడు నీకు కొత్త పర్మిషన్ లెవెల్స్ అంటే కస్టమ్ పర్మిషన్ లెవెల్స్ నువ్వు క్రియేట్ చేసావన్నమాట ఇప్పుడు ఇక్కడ. ఓకే ఓకే. సార్. ఇక్కడ నువ్వు ఇఫ్ స్టెప్ మనకి 4 ఇఫ్ రిక్వైర్
క్రియేట్ కస్టమ్ పర్మిషన్ లెవెల్స్. ఓకే, ఇదన్నమాట ఇప్పుడు మనకి కస్టమ్ పర్మిషన్ లెవెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. అట్లా షేర్ పాయింట్లో పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. షేర్ పాయింట్లో పర్మిషన్స్ మనం తెలుసుకుంటాం. సో రేపు మళ్ళీ మిగతాయి తెలుసుకుందాం మనం, మిగతా పర్మిషన్ లెవెల్స్ ఎట్లా ఇవ్వచ్చు అనేది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ సో ఫార్ క్లియర్ సార్. ఒక ఆ. యూజర్కి మనము రోల్స్ ఎక్కువ ఇవ్వచ్చు సార్, ఏమన్నా 2-3 కూడా ఇవ్వచ్చు సార్, మోర్ దెన్ 1. 2-3 అయి ఉంటే దానికి యాడ్ అయిపోతే వెళ్తూ ఉంటాయి అంతే, ఏముండదు. అంటే ఇప్పుడు ఏదన్నా సార్ ఒక లోయర్ రోల్ ఉంది సార్, ఆ లోయర్ రోల్లో డిలీట్ పర్మిషన్ లేదు సార్. ఒక ఆ, హయ్యర్ రోల్ అది- ఉంది, హయ్యర్ రోల్ డిలీట్ ఉంది సార్. సో ఆ. వర్క్ అవుతుంది కదా సార్? వర్క్ అవుతుంది. అంటే ఆల్వేస్ హయ్యర్ రోల్ వర్క్ అవుతుంది సార్. బట్ మీ పాకెట్లో 10 రూపీస్ ఉన్నాయి, ఇంకోళ్ళు వచ్చి 20 కాంట్రిబ్యూట్ చేశారు, మొత్తం 30. ఇంకంతే, తగ్గదు కదా. నీ జేబులో ఉన్నది ఏం తగ్గదు, ఇంకా నీకు పెరుగుతూనే ఉంటుంది మనీ. ఇక్కడ కూడా నీ పర్మిషన్స్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గవు. ఇంకా రెండు పని చేస్తాయి అప్పుడు నీకు. ఓకే సార్. అట్లా ఇంకా అట్లా అనమాట. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సో సరే, ఇంకా ఇది ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. ఒక్కళ్ళే ప్రాక్టీస్ చేయలేము అనుకుంటే ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయండి. పర్మిషన్ లెవెల్స్ మీకు ఎట్లా కనిపిస్తున్నాయా, నాకు ఎట్లా కనిపిస్తున్నాయి, అట్లా మీరు చూసుకోండి ఒకసారి. అప్పుడు ఇంకా ఈజీగా అర్థమైద్ది. సో రేపు మనం సెకండ్ పర్మిషన్ లెవెల్స్ గురించి చూద్దాం మనం, ఇంకా ఎట్లాగనేది. ఓకే ఓకే సార్. ఓకే, మరి ఇంకా అయితే రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.